మహేష్ గారు ఇప్పటి వరకు యలహంక ప్యాలెస్కు ఒక 51 సార్లు తిరుగుంటారు జగన్మోహన్ రెడ్డి. యలహంక ప్యాలెస్కు, తాడేపల్లి ప్యాలెస్కు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి. కానీ ఈ పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని వాళ్ళతో మాట్లాడి ఇందాక అన్నట్టుగా ఏం మాట్లాడదాం, నాకు ఇప్పుడు సమయం అసెంబ్లీకి వస్తే నాకు ఒక 3 గంటలు, నేను మొన్న ప్రెస్ మీట్ పెడితే 3 అంశాలకు సంబంధించి 3 గంటలకు సమయం పట్టింది, అంత ఇస్తారా అని అడుగుతాడు. ఇక్కడ మీకు అవకాశం ఉంది కదా, మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడనివ్వండి, వాళ్ళకి ఏదైనా చెప్పండి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు మండల్లో వాళ్ళకి అవకాశం ఉంది కదా, వాళ్లకు లీడర్ ఆఫ్ ది హౌస్ అక్కడ మండల్లో నాకు తెలిసి బొత్స సత్యనారాయణనే ఉంటారు కదా, ఆయనకే కదా అవకాశం ఉంది. సో వాళ్ళు మాట్లాడొచ్చు కదా అక్కడ. పవన్ గారు, ముందుగా అవకాశం ఇచ్చిన మీకు, ఏబిఎన్ యజమాన్యానికి, అలాగే ప్యానల్ ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి, సాహెబ్ గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేసుకుంటూ, పవన్ గారు, లీడరు బలం ఎలా ఎప్పుడు తెలుస్తుందంటే ఓటమిలోనే తెలుస్తుంది నాయకుడి యొక్క బలం. అవును. సో జగన్మోహన్ రెడ్డి యొక్క బలం ఈ ఓటమిలో తెలియాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ క్లియర్ గా ఏం తెలుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం కంటే కూడా బలహీనాలు ఈ రోజు బయటపడుతున్న విషయం మనకు కనబడతా ఉంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణని మాట్లాడు, నువ్వు పోరాడు, నువ్వు అక్కడ చెయ్యట్లేదు, నువ్వు షర్మిలాతో కూర్చొని నవ్వుకుంటా ఉండావు, షర్మిలాతో కూర్చొని మాట్లాడుకుంటా ఉండావు, రఘురామకృష్ణరాజుతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా ఉండావు, నువ్వు అక్కడ సరిగా ప్రస్తావించట్లేదు అనే విషయాలు చెప్పే ముందు యాజ్ ఏ మాజీ సీఎం గానో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే గానో అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడితే కదా, మీరు 10 నిమిషాల్లో నేను ఇంత బాగా మాట్లాడానండి, మీరు అక్కడ అంతకంటే ఎక్కువ అవకాశం ఉంది, మీరు మాట్లాడండి అని చెబితే ఒక అర్థం ఉందండి. మీరు మాత్రం దిగి బ్యాటింగ్ ఆడండి, మీరు సిక్స్లు కొట్టండి, నేను ఆడియన్స్ లో గ్రౌండ్ లో కూర్చొని చూసుకుంటా ఉంటాను, నాకు సంబంధం లేదు, అక్కడ బౌలింగ్ చాలా ఫాస్ట్ గా వేస్తా అంటారు, నువ్వు అటుపక్క కొట్టు ఇటుపక్క కొట్టు అని చెప్తా అంటే నువ్వు వచ్చి దిక్కు కొట్టు అంటారు నాలంటోడైతే, నువ్వు వచ్చి కొట్టి ఇక్కడ ఏం చేయాలో. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆడియన్స్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గేమ్ చూస్తున్నారు తప్ప గ్రౌండ్ లో దిగి ఆడే పరిస్థితి లేదు ఈ రోజు చెప్పాలంటే. పోనీ ఆడే ప్లేయర్లకు ఏమన్నా సలహాలు ఇస్తాడారా అంటే ఆడే ప్లేయర్లకు కూడా సలహా ఇవ్వట్లేదు. బౌలర్ అవుట్ కాదని అడగక ముందునే ఈయనే అవుట్ అని చెప్పేస్తున్నాడు చెప్పాలంటే. వాళ్ళకు కూడా టెన్షనే కదా సార్, ఏం మాట్లాడితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు జిఎస్టీ బిల్లు మీరు ఏదో బొత్స సత్యనారాయణ దాన్ని వ్యతిరేకించాలనుకున్నారు. సో ఎంటైర్ స్టేట్ లో 40% వైకాపా నాయకులు కార్యకర్తలు ఎదురు చూశారు. ఈ రోజు మనం కూడా ఒక ప్రభుత్వ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, కూటమి ప్రవేశపెట్టిన బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పి అనుకున్నారు. చివరా చూస్తే ఒక ట్వీట్ పెట్టి ఓకే అద్భుతంగా ఉందని చెప్పారు. అంటే నా డౌట్ అండి పవన్ గారు, మీరు కూడా చెప్పాలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఎవరి మీద కాదు అంటే ఎన్డీఏ మీద కాదా అంటే, ఈ రోజు జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం, సో దాన్ని మీరు వ్యతిరేకించారు. పోనీ బీజేపీ మీద మీరేమి దాడి చేయరా అంటే, బీజేపీకి ఈరోజు అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ గారిని కూడా మీరేమి మాట్లాడరు. పోనీ మీకు నచ్చని ఒకవేళ దాన్ని ఏమంటారా అంటే ప్రభుత్వం అనుకుందాం, ప్రభుత్వం నచ్చలేక మీరేం వ్యతిరేకిస్తారా అంటే, సెంట్రల్ ప్రభుత్వం చేసే పనులు కూడా మీరు వ్యతిరేకించట్లేదు. బీజేపీని పర్సనల్ గా వ్యతిరేకించరు, మోడీ గారిని పర్సనల్ గా వ్యతిరేకించరు, ఎన్డీఏని పర్సనల్ గా వ్యతిరేకించరు, ఎక్కడ వీళ్ళు ఏం వ్యతిరేకించరు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం యూరియా కొరత ఉందని మాట్లాడతారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అలా 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 జరిగిపోతుంది, ఇలా చెప్తారు కదా, గల్లీ మే దోస్తీ ఢిల్లీ మే కుస్తీ అని, ఢిల్లీ మే దోస్తీ గల్లీ మే కుస్తీ అని. అంటే ఎవరి మీద మీ పోరాటము అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగానే యూరియా మీద మీరు పోరాటం చేయగలుగున్నట్టయితే, యూరియా అంశం జరిగేటప్పుడే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు బేషరతుగా కేవలం రాష్ట్రంలో యూరియా సరఫరా సరిగా జరగలేదు కాబట్టే నేను ఈ విధంగా వాళ్ళకి మద్దతు తెలపలేదని నిలబడి ఉన్నట్టయితే, కనీసం కొంతమంది రైతులు ఎవరైతే మీ ఫేక్ రైతులన్నా నమ్మే పరిస్థితి ఉంది. మరి అది కూడా లేదు. ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే టీడీపీకి, జనసేనకి అన్నిటికీ చేసినట్టే కదా. ఫైట్ అంటే ఎవరి మీద మీ ఫైట్? నీ ఫైట్ ఎవరి మీద? ప్రజల మీద. మీ ఫైట్ ఎవరి మీద అంటే, కేవలం నేను ఫైట్ చేస్తాను, ఆపోజిట్ లో ఎవరు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఫైటా, పవన్ కళ్యాణ్ గారి మీద ఫైటా, ఎన్డీఏ మీద ఫైటా అనే క్లారిటీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు బాగుందని కాబట్టే కదండి, ఇప్పుడు అద్భుతంగా ఉంది కాబట్టే కదా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు, అద్భుతంగా ఉంది కాబట్టే కదా మొన్న మీరు మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓట్లు వేశారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఏంటంటే అండి, మీరు చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు ఆ ఇన్సిడెంట్ లో ఫ్యామిలీ రిలేటివ్స్ గా అలా కనెక్ట్ అయిన దానికే అతను పక్కన పెట్టేశారు. మొన్న కాన్క్లేవ్ లో మన మన ఆయన పేరేంటి, మన సకల శాఖ మంత్రి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అమరావతి అని చెప్పగానే
ఆ తర్వాత అమరావతి అని ఎలా చెప్తావు, నీ సొంత డెసిషనా అని వాళ్ళ పార్టీ వాళ్ళే మాట్లాడడం జరిగింది. సో ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారి మీద కూడా ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినక్కడి నుంచి కూడా ఆ పార్టీలో కొంచెం కనబడట్లేదు. ఇబ్బందికర పరిస్థితి అట. అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ గ్యాప్ ఎట్లుంటుందో ఏందో తెలియదు. అందుకే ఏదో చర్చ భారతి గారిని కూడా ఎంటర్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు అనేది ఈ సజ్జలను పక్కన పెట్టడానికి. ఖచ్చితంగా అండి. మీకు పవన్ గారు, ద క్యారెక్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, నేను ఏం చెప్తానంటే అండి, మనం ఇలా ఎంత పర్సనల్ గా ఆయన్ని టార్గెట్ చేసినప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఇంతకుముందు ఒకటి అన్నారు మీరు, ఒక అంశం మీటింగ్ లో మాట్లాడినప్పుడు ముందుగానే చర్చించడం, ముందుగానే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వాళ్ళతో కూర్చోబెట్టుకొని మనం ఏం ప్రస్తావించాలని అడగడం, ఏ క్వశ్చన్ వేయాలని అడగడం, దాని దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం, ఇలాంటి ముందుగానే ఒక హోంవర్క్ చేయడం, తిరిగి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అసెంబ్లీలోనో లేకపోతే పార్లమెంట్ లోనో లేకపోతే శాసనమండలిలో మాట్లాడడం అనే సబ్జెక్ట్స్ ఏదైతే సహజంగా అన్ని పొలిటికల్ పార్టీస్ కంటిన్యూ చేస్తుందో జగన్మోహన్ రెడ్డి దగ్గర అలాంటి జరగదు. దానికి రీజన్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు ఏ విధంగా రాజకీయ నాయకులతో సమన్వయం చేసుకొని పనిచేయాలనే బాధ్యత తీసుకొని 4 కలెక్టర్ల మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి నాయకుల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగింది ఒకే ఒక కలెక్టర్స్ మీటింగ్, ఒక కలెక్టర్ మీటింగ్ జరిగింది. మనకు పెట్టుబడులు వచ్చినప్పుడు అది ఏ విధంగా పెట్టుబడిని మనం రూపం తీసుకొని ఎలా ఇన్వెస్టర్స్ ని మనం ఇమీడియట్ గా యొక్క ప్రాసెస్ ని ఎలా కంటిన్యూ చేయాలనే ఒక ప్రాసెస్ లో ఎస్ఐపిబి మీటింగ్స్ ఈ యొక్క ప్రభుత్వం 1.5 సంవత్సరంలో 8 మీటింగులు కండక్ట్ చేస్తే గత ప్రభుత్వం అంతా కలిపి వాళ్ళు కండక్ట్ చేసింది కేవలం 5 మీటింగులు మాత్రమే. సో వాళ్ళు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా, అధికారులు ఏ విధంగా పనిచేయాలా అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా లేదు చెప్పాలన్నట్టయితే. మరి సీఎంగా ఉన్నప్పుడే ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు ఆ రోజే లేనప్పుడు మీరు ఈ రోజు 11 సీట్లు మీరు తెచ్చుకొని మీరు అసెంబ్లీకి రమ్మని చెప్పి మేము అడుగుతా ఉంటే మేము అడగడం ఏంటండి, సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు వస్తున్నారా లేదా అని. మొన్న మీరు ఇక్కడ బంగారుపాలెం రైతుల్ని మీరు పరామర్శించిన రైతులు ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ రైతులు అనుకుంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మామిడికాయల అంశం అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి. మీరు ఎవరెవరినైతే మీరు పరామర్శించడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి మా కోసం అసెంబ్లీలో మాట్లాడతాం అనుకుంటున్నారు. కానీ మీరు అసెంబ్లీ అసెంబ్లీ దగ్గరికి రాకపోగా మీరు ఈరోజు ఆ శాసన మండలిలో వాళ్ళు మాట్లాడమని చెప్పడం, ఒక క్లారిటీ లేకపోవడం, ఇట్లాంటి ప్రతిపక్ష నేత మనకు ఉండడం అనుకోవడం మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు మాట్లాడమని చెప్పట్లేదు సార్. వాళ్ళకు కూడా అక్కడ మీరు మాట్లాడితే మరి నాకంటే పెద్ద నేత ఎట్లా అయిపోతారో, పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుందేమో అనే విధంగా వాళ్ళని కూడా మాట్లాడనివ్వట్లేదు కదా మండలిలో. ఎలా మాట్లాడి అసలు కాన్క్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి వెరీ క్లోజ్ అసోసియేట్, అసలు ఆత్మ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నోరైతే ఆయన నాలుక అన్నటువంటి వ్యక్తి మాట్లాడింది ఆయన యాక్సెప్ట్ చేయలేక వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణ మీరు నిలబెట్టినటువంటి ఏంటి మరి ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని పక్కన పెట్టి ఇంకొకరిని మండలిలో లీడర్ ని చేసే అవకాశం ఉందా? ఎవడండి అసలు మిగతా వాళ్ళు నన్ను అసలు బొత్స సత్యనారాయణ బుక్ చేసినారు చెప్పాలంటే. ఇక్కడ బొత్స సత్యనారాయణ బుక్ అయిపోయారు. ఆయన యొక్క రాజకీయము ఈ రోజు ఇన్ని సంవత్సరాల ఆయన విజయనగరము ఆ పక్క ఉత్తరాంధ్రలో పేరు సంపాదించుకున్నటువంటి మొత్తం కూడా కేవలం ఈ యొక్క శాసన మండలిలో ఆయన యొక్క అవమానానికి గురైపోతున్నాడు. కేవలం ఏంటంటే 10 నిమిషాల ముందు చెప్పిన మాట 10 నిమిషాల తర్వాత ఇంకో మాట మాట్లాడాల్సి వస్తుంది. నా జీవిత కాలంలో ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తున్నారు అంటున్నారా మీరు అనేది? ఆయన పక్కన పెట్టడానికి, పబ్లిక్ లో తక్కువ చేయడానికే చేస్తున్నారా ఇదంతా? కాదండి. 2 రోజులు ఈనాడు పేపర్లో బొత్స సత్యనారాయణ పేరు కనబన్నా, ఆంధ్రజ్యోతిలో 2 సార్లు బొత్స సత్యనారాయణ పేరు కనబన్నా ఫస్ట్ హట్ అయిపోయింది ఎవరండి? అసలు రాష్ట్రంలో ఫస్ట్ హట్ అయిపోయింది ఎవరు? బొత్స జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదని రాసినా పర్లేదు, కానీ బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మాట్లాడుతున్నారనే విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదండి. అదే కదా వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ